శ్రావణ మాసములో శ్రావణ 2వ శుక్రవారం వరలక్ష్మి యొక్క వ్రతాన్ని, వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చేసేటువంటి వాళ్ళు ఉదయాన్నే గృహాన్ని, ఇల్లును శుభ్రపరచుకొని, వాళ్ళ ఇంట్లో చేసుకునేటువంటి వాళ్ళు ఆ ఇల్లును శుభ్రపరచుకొని, ఇంటికి మామిడి తోరణాలు కట్టుకొని, పూలదండలు కట్టుకొని, ఆ వరలక్ష్మీదేవి యొక్క పూజ చేసేటువంటి ప్రదేశంలో ఒక పీటను వేసి, ఆ పీట మీద తెల్లని బట్ట పరిచి, వస్త్రం పరిచి, దాని మీద వరలక్ష్మీదేవి యొక్క ఫోటో పెట్టుకొని, ఆ ఫోటో ముందర కలశం, రాగి చెంబు కానీ, ఇత్తడిది కానీ, వెండిది కానీ, ఏదైనా ఒక చెంబు లేదా మట్టి పాత్ర కానీ, ఆ చెంబులో మామిడాకులు, కొబ్బరికాయను పెట్టి, ఆ కొబ్బరికాయకు రేవిక బట్టను చుట్టి, లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని, అమ్మవారి ఫోటోకు పూలదండ వేసి, అమ్మవారి యొక్క వ్రతాన్ని చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే, వెండి విగ్రహాలు ఏవైనా అమ్మవారి విగ్రహాలు ఉంటే విగ్రహాన్ని కూడా ముందర పెట్టుకోవచ్చు. అమ్మవారి దగ్గర పెట్టుకొని మొదలు గణపతి దేవుని ప్రార్థన చేసి, అమ్మవారి మీద అక్షంతలు, పసుపు, కుంకుమ వేసి, అమ్మవారి యొక్క సూత్రం 9 పోగులు పోసినటువంటి దారాన్ని, 9 వరుసలు పోసినటువంటి దారాన్ని, దానికి పువ్వులు, తమలపాకులు కట్టుకొని, కుడి చేతికి తన భర్త మంచిగా ఉండాలి, సౌభాగ్యం బాగుండాలి, పిల్లలు, సంతానము అన్ని అభివృద్ధి చెందాలని కుడి చేతికి కట్టుకొని, వరలక్ష్మి వ్రతం యొక్క పుస్తకం ఉంటుంది, దాంట్లో వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథ ఉంటుంది. ఆ కథను చదువుకొని అమ్మవారిని ప్రార్థించి, అమ్మవారి ముందర అనేక రకాలైన ప్రసాదాలు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు పులిహోర, పాయసము, శిరా ప్రసాదము, శనిగలు, నానబెట్టినటువంటి శనిగలు అమ్మవారి ముందర పెట్టి, నైవేద్యం పెట్టి, మంగళహారతులు చదివి, తనకు వచ్చినటువంటి ఆ యొక్క పూజకు ఆహ్వానించినటువంటి ముత్తైదలు ఉంటారు కదా, వాళ్ళందరూ స్త్రీలు, వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి, అమ్మవారి యొక్క తీర్థము, ప్రసాదం పెట్టి, అమ్మవారి దగ్గర ఉండబడేటువంటి ఆ శనిగలు, ప్రసాదం, నానబెట్టిన శనిగలు అందరికీ కూడా, వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి, అందరికీ గాజులు, పువ్వులు, ఈ శనిగల ప్రసాదాన్ని అందరికీ పంచి, ఈ ప్రకారంగా ఆ పుస్తకములో ఆధారాన్ని బట్టి, ఆ పుస్తక ఆధారంగా దాంట్లో కథ ఉంటుంది, ఆ కథను చదువుకొని అమ్మవారి వ్రతాన్ని ఎవరు చేస్తారో వాళ్లకు ఆయురారోగ్యాలు కలిగి సంతానము, సౌభాగ్యం కలుగుతుంది. శుభం బ్రూయాత్.